మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరిక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జక్రియా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడబడింది. ఈ దినపు వాగ్దానం ఏమంటున్నాడంటే, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చి దేవునికి ఇష్టంగా జీవించే బిడ్డలుగా ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను ఎవరైనా అంటే నన్ను అన్నట్టే, నిన్ను దూషించిన వారు నన్ను దూషించినట్టు అంటున్నాడు. అవి అంటున్నాడు, ఘనత తెచ్చినదిగా మిమ్మల్ని దోచుకుని, మనం ఆయన ఘనత తెచ్చి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఎవరైనా మనల్ని ముట్టాలని చూస్తే దేవుని ముట్టేది మన దగ్గర రావాలి. అంటే రాజులకు రాజు, ప్రభులు ప్రభు, సర్వోన్నతుడు అంటున్నాడంటే, నిన్ను అన్నవాడు నన్ను అన్నట్టే, నేను బాధించేవాడు నన్ను బాధించినట్టే. కాబట్టి వాళ్ళని నిన్నేమనంటే నా కనుగుడ్డు, సో ఎంత కనుగుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి, అంత జాగ్రత్తగా మనం కాచి కాపాడుతుంది దేవుడు. ఎందుకంటే తన ఘనతకు అతను దేవాది ఘనతగా నిలుస్తున్నాం కాబట్టి, దేవుని మహింపరుస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, దేవుని చిత్తం నెరవేరుతున్నాం, దేవునికి ఇష్టంగా ఉంటున్నాం కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా ముట్టినవాడే, కాబట్టి మీరు భయపడకండి అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మీరు భయపడకండి, మీకు నేను తోడుగున్నాను. ఎందుకంటే మీరు మా పని నన్ను గణపరుస్తున్నారు కాబట్టి మీకు తోడుగా నిన్నాను అని సైన్యాలకు అధిపతి సెలవిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన ఘనత తెచ్చి పెట్టుకుందాం. మన అన్నవాడిని దేవుని అన్నట్టే అంటున్నాడు. కాబట్టి వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తే మీరు నాతో ఏకీపించి ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల దేవ, కనికరపు నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోటి పని వారు దీవించి మా పని భారం ఒత్తులు లేకుండా సహాయించండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచి అప్పులు బంధకాలను విడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి. కుటుంబం సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ప్రభా. నేను ఎవరి కుమార్తె తల్లిదండ్రులు మాటలోబడి కృప, చదువుకునే కార్యక్రమం, మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేయండి అయ్యా. మీరు కృప చేయి. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఈ దినం నూతనంగా పనులు ప్రారంభించి ప్రతి బిడ్డని ఆ పనులు స్థిరపరచండి, కృప చూపి దీవించమని మిమ్మల్ని మహింపరచం కనుక ఈ దినమంతా వెళ్ళే ప్రతి జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపించండి. యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.